నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. తాము కూల్చిన ఏ భవనానికి కూడా అనుమతులు లేవని, హైడ్రాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైడ్రా అంటే ఒక బాధ్యత, ఒక భరోసా అన్న రంగనాథ్ హైడ్రాను బూచిగా చూపించడం మానేయాలని సూచించారు. సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరిది అనమాట. ఒక చెరువు, ఒక నాలా, లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్ ఒక పార్కు, ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం, లేదా జిమ్ కోసం, లేదా ఒక క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది అన్నమాట. సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత, లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే కనుక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పర్మిషను, హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికి కూడా. తర్వాత మొత్తం దాదాపు 27-28 స్ట్రక్చర్స్ని ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఆథరైజ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేశామనేటటువంటిది జిహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు. పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు. పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు. అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలనేది మన అభిమతం కాదు, ఆలోచన కాదని స్పష్టమైన ఆదేశాలు కూడా హైడ్రాకి ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరు చేయట్లేదు. హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదేంటి. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రే హౌస్ దాకా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. మూసీ బ్యూటిఫికేషన్ కూల్చివేతలు చేపట్టడం లేదని, ప్రజల కోసమే అభివృద్ధి చేస్తున్నామని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిషోర్ తెలిపారు. కూల్చివేతల సందర్భంగా ఎవరిపై దాడులు చేయడం లేదని, ప్రతి కుటుంబాన్ని సురక్షితంగా తరలిస్తున్నామని చెప్పారు. మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్. మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. దాదాపు ఒక 3 నెలల క్రితం మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డ్రోన్ సర్వే చేసి, పైనుంచి డ్రోన్ సర్వే మొత్తం 55 కిలోమీటర్లు సర్వే చేసి దాదాపు 10,600 ఇండ్లు స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవి బఫర్ జోన్లో ఉన్నాయి, రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పి తేల్చారు. మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు, వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. సడన్గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే అమ్మకు కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఎప్పుడు మొదలుపెట్టేది. ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి. మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను. ముందు నదీ గర్భంలో ఎందుకు మొదలు పెట్టామో నాకు ప్రశ్న వస్తుంది. నాకు మొదటి నుంచి మేము అనుకుంటున్నది ఇదే. ఎందుకు నదీ గర్భంలో ఉండాలి, ఎందుకు మురికి వాసన వచ్చే దగ్గర ఉండాలి, మనం నది పక్కన నడవలేము, వీళ్ళు మనం షిఫ్ట్ చేయడం మంచిది అనిపిస్తూ ఉంది. ఈ రోజు వరకు నిన్నటి వరకు 50 కుటుంబాలు షిఫ్ట్ అయినాయి. ఈ రోజు దాదాపు ఒక 200 కుటుంబాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి డీసీఎం వ్యాన్లు మేమే పెడుతున్నాం, ప్యాకింగ్ సహకరిస్తున్నాం, తీసుకెళ్ళి పెడుతున్నాం. ఇట్లాగా రెడీగా ఉన్నటువంటి ఇళ్లలో తీసుకుని పెట్టి 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఇల్లు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సంతోషంగా వెళ్తున్నారు. ఎస్, ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. పునరావాసం కల్పించడం అనేది మనమే ఉదాహరణకు ఒక ఇంటి నుంచి వెళ్ళేదానికి ఏంటి ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటాం అధికారులు. తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని కొంత వాళ్ళు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి మీ సహకారం కూడా కోరుతున్నాం. నేను లోకల్గా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి వారి సహకారం కోరడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళకి